కెపాసిటీ అంత లేదు. మిగతా వాళ్ళు సీఏ గారు, మిగతా వాళ్ళు ఇన్వైటీస్ తప్ప మిగతా వాళ్ళు ఫ్రంట్ లో హ్యాపీగా ఫ్రంట్ లో కూర్చోబెట్టండి. ఎవరెవరు కోవద్దు దయచేసి. వేదిక వేసే కెపాసిటీకి మించి ఉన్నారు. దయచేసి అందరూ కింద ఫ్రంట్. ఈమని శివనాగర్ రెడ్డి గారు రాసినటువంటి పుస్తకాన్ని డాక్టర్ బ్రహ్మసాని గారు, రాష్ట్ర మంత్రివర్యులు మానవారు, పార్లమెంట్ సభ్యులు గారు, మన ప్రీతమ శాసనసభ్యులు పుల్లారావు గారు ఆవిష్కరిస్తున్నారు. ఫోన్లు తీయాలి. సార్ ఒక్కసారి కొండవీటి కోట విశిష్టతను తదుపరి రమణ లెనిన్ సమర్పణ శ్రీమతి సృజన, ప్రిన్సిపాల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. కెమెరా ఎక్కడ ఉందో ముందుగా శివనాగర్ రెడ్డి గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. కొండవీడు మీ అందరికీ తెలుసు. కొండవీడు, వీడు అంటే కేవలం ఇల్లుని కాదు, రాజధాని అని అర్థం. అదే వీడు, నేల వీడు అని ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కొండ మీద ఒక రాజధాని విలసిల్లిన ప్రాంతం కాబట్టి దీనికి కొండవీడు అని పేరు వచ్చింది. ఆ కొండవీడు ఎలాంటిది అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు సార్ 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఆదిమ మానవుని అడుగుజాడల నుంచి ఇటీవలి కాలం వరకు కూడా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మీరు ఒకసారి ఆ కొండ వెనుక కనిపిస్తున్న బండల మీద చూడండి. శిలాయుగపు చిత్రకళ 8 స్థావరాల్లో ఉంది. శిలాయుగపు చిత్రకళ. ఆ తర్వాత శాతవాహన కాలం నాటి బౌద్ధ స్తూపం ఉంది ఈ గుడి పక్కనే. ఆ తర్వాత విష్ణు కుండిల నాణ్యాలు దొరికాయి. బాదామి చాళుక్య 2వ పులకేసి ఈ కొండ మీద కాలు మోపాడు. కొప్పరం శాసనం ఉంది మన పక్కనే. అలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల చారిత్రక ఆడవాళ్లు మన కళ్ళ ముందు చొక్కల్లా కథలాడుతుంటాయి. మనని ఆ నాటికి అనుక్షణం నెట్టి గత వైభవ ప్రభావాలను మన కళ్ళ ముందు కదలాడింపజేస్తాయి. ఇక అసలు విషయానికి వస్తున్నాం. ఈ కొండవీడు ఎప్పుడు మన కొండవీడు చరిత్ర మాట్లాడుకునే ముందు ఒక మహనీయుడిని తెలుసుకోవాలి. ఆయన ఎవరో కాదు, ముసునూరి ప్రళయ నాయకుడు. దానికి దీనికి సంబంధం ఏమిటి అంటారేమో. ఆయన రేకపల్లి నుంచి పరిపాలిస్తే ఆయనకి అనుంగు మిత్రుడైన పోలయ్య వేమారెడ్డికి తనకంటే ముందే తాను రేకపల్లి నుంచి రాజధానిగా చేశాడు అక్కడ భద్రాచలంలో. కానీ ఎంతటి సౌజన్యముతో చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇంకా పోరాటంలోనే ఉన్నాను బ్రదర్, యూ జస్ట్ గో టు దట్ కృష్ణ, సౌత్ ఆఫ్ కృష్ణ పెన్నా మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని మీరు పాలండి. కొంచెం సుస్థిరతను మీరు ఏర్పరుస్తూ ఉండండి. నేను ఈ పోరాటం అయిన తర్వాత నేను కూడా రాజ్యం వెళ్తానని చెప్పి ఎవరన్నా ఇస్తారండి ఆ రోజుల్లో. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? 1323 సంవత్సరంలో జరిగింది. ప్రళయ వేమారెడ్డి ఇక్కడికి వచ్చాడు. ఆయన అద్దంకిని రాజధానిగా పరిపాలించాడు. అద్దంకి నేల మీద ఉండటానికి స్థలవర్గం అంటాం కదా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాన్యవాపుర శాసనం చెబుతుంది ఆయన 84 గిరిదుర్గాలు నిర్మించాడని. అదిగో అలాంటి ఒక గిరిదుర్గం ఇది. కానీ రాజధానిని మార్చింది మాత్రం అన్న పోతారెడ్డి, ఆయన కొడుకు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అత్యద్భుతంగా తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మరో మహనీయుడు కుమారగిరి రెడ్డి. ఆయన వసంతోత్సవాలని, ఈనాడు కొండవీడు ఉత్సవాలను ఎలా మాన్య ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో
పత్తిపాటి పుల్లారావు సార్, ఇంకా కేంద్ర మంత్రి వర్యులు, స్థానిక నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు సారు, ఆ తర్వాత ఇంకా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి నీలివెత్తు తెలుగు సంతకానికి ప్రతీక ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇలా ఎంతో మంది చెప్పుకునే వీలుగా వసంతోత్సవాలను ఆనాడు నడిపించాడు. మామూలుగా నడిపించలేదు. ఆనాడు సినారే చెబుతాడు ఆయన, సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, జంటల అంటే ఆనాడు కొండవీడు ఎట్టుందంటే రతి మన్మథ జంటల పంట పొలమా అన్నట్లుందంట. ఆనాడు కొండవీడు రతి మన్మథ జంటల పంట పొలం అంట. ఎక్కడ చూసినా యువతి యువకులే. అలా జరిగింది కొండవీటి ఉత్సవం. ఈనాడు కూడా అలాగే జరుగుతుంది. అదిగో గత వైభవ ప్రభావాన్ని మళ్ళీ మన ముందు సంతరించి పెట్టారు పత్తిపాటి పుల్లారావు సారు. ఆ తర్వాత ఇక్కడ సాంస్కృతిక కేంద్రం లకుమాదేవి అనే అత్యద్భుతమైన నాట్యగతి ఉండేది. ఇక్కడ కాటయ్య వేమారెడ్డి అని ఒక గొప్ప ప్రధాని ఉండేవాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 సంవత్సరాల చరిత్రలో కొండవీటి చరిత్ర ఎంతో ఘనంగా ఉంది. దయచేసి మీరంతా ఇదిగో ఈ ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో భాగస్వాములై ఒక్కొక్క ప్రాంతాన్ని తనివి తీరా చూసి మీరు కూడా మళ్ళీ మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి భాగస్వాములు అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. గారు కేంద్ర మంత్రివర్యులు వాళ్ళు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మా మిత్రులు పల్నాటి బాబు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ప్రత్తిపాటి పుల్లారావు గారికి, కలెక్టర్ కృతికా శుక్లా గారికి, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా గారికి, నన్నపనేని రాజ్కుమార్ గారికి, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, మంజులారెడ్డి గారికి, అదేవిధంగా నడికట్టు రామిరెడ్డి గారికి, పల్నాటి ప్రాంత ప్రజలకు, చరిత్రకు శౌర్యానికి సంస్కృతికి సజీవ సాక్షి అయినటువంటి కొండవీడి ప్రాంతాన్ని చూడడానికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాంతం చూసుకుంటా వస్తా ఉంటే ఇక్కడ ఉండేటి ఎత్తైన కొండలు, పరిమళిస్తున్నటువంటి పూల మొక్కలు, పచ్చదనం, మెలికలతో తిరిగినటువంటి ఘాట్ రోడ్, ప్రకృతి ప్రేమికులకి ఒక కన్నుల పండుగగా ఉంది. చాలా ఆనందంగా కూడా ఉంది ఈ ప్రాంతానికి వస్తా ఉంటే. మరి ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు, అప్పుడు 100 సంవత్సరాల పాటు రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని, ప్రోలయ నాయుడు, ఇలా వారందరూ కూడా కలిసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడే విధానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళారు. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం, శిల్పకళలు, చిత్రకళలు ఇలాంటి వాటిని ఎంతగానో ఈ ప్రాంతం నుంచి ప్రోత్సహించబడ్డాయి. ఇప్పుడు ఈ రోజున యువత వస్తా ఉన్నారు, ట్రెక్కింగ్ చేస్తా ఉన్నారు సాటర్డే సండే. అయితే మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు కనిపించాల్సిందల్లా కూడా చరిత్రతో కూడినటువంటి ఒక సంభాషణ. కేవలం ట్రెక్కింగ్ చేయడం కాదు, చరిత్రతో కూడినటువంటి సంభాషణ. పూర్వీకులు వేసినటువంటి అడుగు ఈ ట్రెక్కింగ్ గా ఉండబోతోందని మీకు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ ప్రాంతంలో 4 గొప్ప విషయాలు ఉన్నాయి చూస్తా ఉంటే. ఒక తెలివైనటువంటి ప్రణాళిక, ఎత్తైన ప్రాంతంలో శత్రువుల నుంచి రాకుండా ఉండే విధంగా, అదే విధంగా జల సంరక్షణ. అంటే ఆ రోజుల్లో 3 చెరువులు అద్భుతంగా కట్టి ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఒక సిస్టమేటిక్ గా ఉండే విధంగా జల సంరక్షణ. అంటే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి నేర్చుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా కూడా ప్రకృతితో కూడినటువంటి జల సంరక్షణ ఎలా చేశారో చేసి చూపించారు. అదే విధంగా ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని కాపాడే విధంగా ఎత్తైన ప్రాంతంలో నిర్మించారు. ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా ఈ రోజు కూడా సాంస్కృతికి కళలను ముందుకు తీసుకువెళ్లే విధంగా చేశారు. అదే విధంగా ప్రకృతితో కలిసి ఉండే విధంగా కొండలను నాశనం చేయకుండా చేశారు. కాబట్టి అలాంటి సంస్కృతి ప్రేమికులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పుల్లారావు గారు కానీ ఈ చరిత్రను మళ్ళీ వెతికి తీసి 2014-19 మధ్య దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ రోడ్లు వేయటం కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కానీ జరిగింది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో, ఈ రోజు కులాల కంపుతో నిండిపోయినటువంటి ఈ సమాజంలో
అన్ని వర్గాల సంస్కృతిని నిలబెట్టే గొప్ప మనస్తత్వం ఎవరికన్నా ఉంది అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమిలో ఉన్న నాయకులకి ఉంది అని తెలియజేయడానికి ఈరోజు నిదర్శనం అని కూడా మేము అందరం తెలియజేస్తా ఉన్నాం. 3 గంటలకు మాకు వేరే ప్రోగ్రాంలు ఉన్నాయి, పొద్దున ప్రోగ్రాం ఉన్నా కూడా పుల్లారావు గారు ఈరోజు పిలిస్తే మన సంస్కృతిని అందరూ గౌరవించాలని చెప్పి ఈరోజు మేము అందరం వచ్చామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కోట ఉన్నంత వాళ్ళ కాలం తెలుగుతనం అజేయంగా ఉంటుంది. ఈ రాళ్లు మాట్లాడినంత కాలం కూడా మన చరిత్ర శాశ్వతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. కారులో వస్తా ఉంటే ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం 1.5 రూపాయలు విలువ చేసే విధంగా తయారైంది. అది కూడా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అంత రేట్లు వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇక్కడ కూడా నడికట్టు రామిరెడ్డి గారు ఉన్నారు, ఈ ప్రాంత వాసి. గోల్కొండ హోటల్ రిసార్ట్స్ హైదరాబాద్ లో బాగా కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. దేవుడు కూడా వారికి మంచి చేశారు. వారి గ్రామానికి ఎవరు చేయనంతటువంటి అభివృద్ధి చేశారు వారు. వారితో మాట్లాడుతూ ఉంటే మేము చెప్పాం, గవర్నమెంట్ దగ్గర ఈరోజు సంక్షేమ పథకాలకు కానీ వేరే వాటికి కానీ డబ్బులన్నీ అయిపోతా ఉన్నాయి. ఇలాంటి పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేయడానికి డబ్బు ఎక్కువగా లేదు, మీలాంటి వారు చేయూతనివ్వండి అంటే వారు కూడా ముందుకు వచ్చి ఎంతైనా నేను పెట్టుకుంటాను, మీరు అందరికి సహకరించేస్తానంటే అని చెప్పారు. వారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దానికి ఒక సిస్టమేటిక్ గా ఎంపీ గారితో కూర్చొని వాళ్ళందరూ డిపిఆర్ చేస్తే ప్రభుత్వం కొంత, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొంత దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పుల్లారావు గారు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి చరిత్రను దేవతా రాజధాని అమరావతితో కొండవీటు సరిదూగుతుందని, కొండవీటి వైభవాన్ని శ్రీనాథ కవిసార్వభౌముడు తన చాటువుల్లో పేర్కొన్నమాట మనందరికీ కూడా తెలుసు. అటువంటి ప్రాంతాన్ని ఈ రోజున తెలియని పిల్లలు కూడా భావి తరాల కోసం అభివృద్ధి చేయాలని చెప్పేసి మన పుల్లారావు అన్న గారు ఏదైతే ఒక పట్టుదలతో తీసుకున్నారో దాని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారి యొక్క ఆర్థిక సహాయంతో తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి దానికి మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడాలనే ఉద్దేశం కాదు, నా సందేశం ఇద్దామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది ఏమంటే కొండవీడు అనగానే మనకు గుర్తొచ్చేది రెడ్డి రాజుల పరిపాలన. అట్లనే కొండవీడు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీనాథ మహాకవి. అయితే ఇది ఒక భాగం, ఇది రీసెంట్ గా జరిగిన హిస్టరీ. కానీ ఈ కొండవీడు ప్రాశస్యము క్రైస్తవ శకం ఆరంభం నుంచి ఉంది. ఎందుకంటే మీరు కనుక ఈ కొండ మీద అవశేషాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రకి మనకి గౌరవం తెచ్చిపెట్టిన కాకతీయ సామ్రాజ్యము, అట్లానే మన విజయనగర సామ్రాజ్యము, ఆ తర్వాత అంత పెద్ద సామ్రాజ్యం కాకపోయినా కొండవీడు కూడా. దాని కొండవీడు అంత ప్రాశస్త్యం రావడానికి కారణం ఈ స్థల ప్రభావం. ఆ స్థల ప్రభావాన్ని ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియన్ శకం ఆరంభమైనప్పుడు మొట్టమొదటి బుద్ధిజం ఉండేది ఇక్కడ. బుద్ధిస్ట్ ఆరామాలు ఉన్నాయి. ఆ బుద్ధిస్ట్ ఆరామాల నుంచి బుద్ధిజము ప్రచారం చేశారు. దానికి ఆనవాళ్లుగా ఆ తర్వాత ఏమంటే హిందూ మతం వచ్చినప్పుడు శివాలయాన్ని సృష్టించారు. ఈ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఆ శివాలయాన్ని పునరుద్ధామని తవ్వుతున్నప్పుడు ఏమైపోయిందంటే బుద్ధారామం శివాలయం కింద కనిపించింది. అంటే దాని అర్థం ఏంటి? లేయర్ బై లేయర్ క్రిస్టియన్ శకం ఆరంభం నుంచి తెలుగు కల్చర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతము ప్రసిద్ధి చెందటమే కాకుండా సర్వదా మన కల్చర్ని ప్రతిబింబిస్తూ వస్తుంది. కాబట్టి స్థల ప్రభావం, స్థల మహత్యం ఉంది. దీని ప్రజల ప్రభుత్వం ముఖ్యంగా దాన్ని గమనించి ఇంతకుముందు కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. మళ్ళా ఇప్పుడు మన ఇక్కడ ఉన్న పెద్దలు, అట్లానే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మళ్ళా అభివృద్ధి చేయాలంటే వారు ఏది ఆదేశిస్తే
వారు ఏం చెప్తే పుల్లారావు గారి ప్రోత్బలంతో నేను చేయడానికి, ఎంపీ గారు పుల్లారావు గారి ప్రోత్సాహంతో నేను చేయడానికి ముందుకు వస్తానని తమకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. రామిరెడ్డి గారు గట్టిగా చెప్పండి అనుకుంటే వారిని అభినందించాల్సిన కోరుతా ఉన్నారు. ఇప్పుడు మహిళా కమిషన్ విశ్రాంత చైర్మన్ వాగతాట కలిగినటువంటి నాయకురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి నందమూరి రాజకుమార్ గారు. సభాధ్యక్షులు కళాభిమాని కందమల్ల సాంబశివరావు గారు, ఏనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు దేవాదాయ శాఖ మార్చులు ఆన రామనారాయణ రెడ్డి గారు, ఈరోజు ఇక్కడ ఎంపీగా మంచి పేరు తెచ్చుకుని మీ మధ్య ఎక్కువగా ఉంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, అంతేకాదు పార్లమెంట్ లో కూడా తన గళం బాగా వినిపిస్తున్నారు. అభినందనలు అండి కృష్ణదేవరాయలు గారు, ఎంపీ గారు, మీకు అభినందనలు. పార్లమెంట్ లో బాగా మాట్లాడుతున్నారు, కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. అలాగే మంజులారెడ్డి గారి ధైర్య సాహసాలతోటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఒకసారి నుంచి ఉండమా. తల నుంచి రక్తం కారుతున్నా కూడా చంద్రబాబు గారి పేరుని తెలుగుదేశాన్ని వల్లించి ఈనాడు గెలుపు కృషి చేసి మరి ఈనాడు అంతా కూడా శిల్పారామానికి అధ్యక్షురాలు మంజులారెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరంతా కూడా. ఆకలేసిందా? నాకు ఆకలేసింది. పుల్లారావు మంచి భోజనం పెడతారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే కోటేశ్వరరావు, మా శుక్లా గారు, అమ్మా నేను మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు మా కమిషన్ ఉన్నారు, బాగా సహకరించారు, నాకు చాలా సంతోషం అమ్మా. ర్యాంక్ కలెక్టర్ గారు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాగేశ్వరరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అంటే అమరావతిని డెవలప్ చేయడమే కాకుండా మా ముకుందరావు గారు స్టూడెంట్, అదే నాగిరెడ్డి గారు, శివనాగిరెడ్డి గారు అంటే మా హస్బెండ్ ముకుందరావు గారి స్టూడెంట్, తెనాలి కాలేజీలో చదువుకున్నారు. అంతేకాకుండా అమరావతి ఇదంతా కూడా డెవలప్ చేసి ఎక్కడ పురాతన వస్తువులు ఉన్నా కూడా వెలికి తీసి మా చరిత్రను చెప్తున్నటువంటి శివనాగిరెడ్డి గారు. రామిరెడ్డి గారు, గోల్కొండ రామిరెడ్డి గారు బాగా తెలుసండి, మీరు మమ్మల్ని పిలిచారు కూడా గెలిచినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు మన హోటల్లో మా మనవడు ఉయ్యాలు కూడా మీ హోటల్లో నేయడం జరిగింది. విజయభాస్కర్ రెడ్డి గారు అంతా కూడా వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులు, మీడియా వారు, ఎక్కువ టైం లేదు కానీ పుల్లారావు గారి గురించి చెప్పక తప్పదు. పదవి ఉన్నా లేకున్నా, గెలిపించినా గెలిపించకున్నా, ఆయన ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా పుల్లారావు గారి జాతి రత్నమే. ఎందుకంటే ఎవరు అడిగినా కాదనరు, ఎవరు వచ్చినా అన్నం పెట్టకుండా పంపించారు. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్న పుల్లారావు గారు ఇవాళ మళ్ళీ గెలిచి, ఒకప్పుడు అంటే 5 సంవత్సరాలకు ముందు ఈ కొండవీటిలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేసి చంద్రబాబు గారు మన్నలను అందుకున్నారు. ఘాట్ రోడ్ను వస్తున్నప్పుడు తిరుపతి ఘాట్ రోడ్ను మరిపించే విధంగా ఉందా అనిపించే విధంగా వీళ్ళు ఆలోచించారు. శిల్పకళా సంపదనే కాదు, చరిత్రనంతా కూడా మనకు చూపించారు. అంతేకాకుండా ఇదివరకన్నా కూడా ఈ కొండలు మనకు చాలా పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. నేను అనుకున్నాను, దారిలో ఒక ఆయన అడిగాను, సీతాకోక చిలుకలది కటౌట్ ఒకటి పెట్టారండి, దాన్ని చూసి సీతాకోక చిలుకలు బాగుంటాయా అని అడిగాను. బాగా ఉండేయండి, ఒకప్పుడు 5 ఏళ్లలో అన్ని ఎగిరిపోయినాయి అన్నారు. మరి ఈ బోర్డు ఎందుకు పెట్టారట? మళ్ళీ వచ్చినాయండి, అందుకని వచ్చినాయి అని గుర్తు చేయడానికి పెట్టామన్నారు. సార్ కొంచెం దూరం వెళ్ళాక ఒక పులి కనిపించింది బొమ్మ. అమ్మో పుల్లు ఉంటాయా అని అడిగాను. అరిచే పుల్లు కాదండి, అరిచే పుల్లు ఉన్నాయి ఇక్కడ అన్నారు. సరే అంటే పర్వాలేదు అనుకున్నా. ఇంతలో పక్క నుండి మొన్నే కదండి ఒక పులి ఏదో జనం మీద పడినట్టుంది కదా మన ఏదో ఊళ్ళో అన్నారు. తప్పించుకుపోయిందండి, అది తప్పించుకుపోయి ఇప్పుడు జనం మీదకి వస్తా ఉంది అప్పుడప్పుడు. కానీ అరిచే అంత దుర్మార్గమైన పులులు ఉండవు, మంచి పుల్లు ఉంటాయి ఇక్కడ ఉన్నారు. ఆ మంచి పుల్లులు ఎవరయ్యా అంటే కృష్ణదేవరాయలు. మరో మంచి పులి ఎవరయ్యా అంటే ఇప్పుడు వెళ్ళారు కదా తమ్మసాని చంద్రశేఖర్ గారు. మరో మంచి పులి ఎవరు అంటే మా పుల్లారావు గారు. మరో మంచి పులి ఎవరంటే మా రామనారాయణ రెడ్డి గారు. పులి అంటే కానీ అందరూ మీరు ఎంత అభినందించాలి, ఎన్ని కార్యక్రమాలు చేశారు మీకోసం. కాబట్టి అయ్యా హెలికాప్టరా, హెలికాప్టర్ కాదు విమానం అయినా తిప్పగలరు. ఆయన ఖచ్చితంగా ఈ ప్రాంతం డెవలప్ చెందింది. చివరిగా ఒకటే పుల్లారాలు ఎంత కలకల్లాడుతుందంటే వచ్చేటప్పుడు పూల మొక్కలు అవన్నీ చూసే తోటలు కానీ పొలాలు కానీ ఒక దశ వచ్చిందంటే
పనులన్నీ మళ్ళీ ఒక దశ వచ్చింది, అందుకే కరకలాడుతుంది. అందుకే సిరి కూడా ఉంది మన అందరిలో. అందుకే మంచి రోజులు ఉన్నాయి. రాజధాని వస్తుంది. రాజధాని ఇవాళ మళ్ళీ కూడా మీరు చూశారు కదా, పెద్ద పెద్ద కట్టడాలు లెగుస్తూ ఉన్నాయి, తయారవుతా ఉంది. కాబట్టి ఈ రాజధాని ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యేదానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అంతా కూడా సహకరిస్తారు. కూటమి నేతలకు మనంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పుల్లారావు గారిని అభినందిస్తూ మరొకసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పుల్లారావు గారి కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం అందరూ కష్టపడ్డ అధికారులు అనధికారులు అందరూ కూడా కష్టపడ్డారు. వారందరి కోసం మీరంతా కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించారు. ఈసారి తప్పకుండా కొండవీడు ఫోర్ట్ టూరిజం డెస్టినేషన్ గా
అందరికి పరిచయాలు చేయాలంటే ఫెస్టివల్ పెట్టాలి అని చెప్పి అప్పటి వరకు మనకి ఏం శాంక్షన్ లేదు డిస్ట్రిక్ట్ ఫెస్టివల్గా ఇది ఏమీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఫండింగ్ లేదు. కానీ ఆ నినాదంతో తప్పకుండా ఈ ఫోర్ట్ అందరికీ పరిచయం అయ్యేలాగా మన వీరత్వానికి ఇది సజీవ సాక్షి కాబట్టి అందరికీ దీని గురించి చెప్పాలి అంటే ఈ ఫెస్టివల్ పెట్టాలి అనే నినాదంతో నిరంతరం గత 3 వారాల నుంచి స్టాఫ్ అందరూ సర్ టీం అందరూ పని చేస్తున్నారు. దానివల్లనే ఈరోజు మంచిగా హెలికాప్టర్ రైడ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికీ 20 రౌండ్స్ అయినాయి, ఇంకా 2 రోజు ఉంటుంది హెలికాప్టర్ రైడ్. దాంతోపాటు మన హార్స్ రైడింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, స్టూడెంట్స్ అందరి కోసం కాంపిటీషన్స్, పోటీలు, ఫ్లవర్ షో, శాండ్ ఆర్ట్ షో, బోటింగ్, కయాకింగ్ ఇవన్నీ పెట్టడం జరిగింది. సాయంత్రం 5 తర్వాత కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ గాయకులు సమీరా భారద్వాజ్, గీతా మాధురి, జబర్దస్త్ టీం వాళ్ళతో ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఈ ఫోర్ట్ గురించి, టూరిజం పొటెన్షియల్ గురించి ఎంతమంది ఎక్కువ వస్తే వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది. దీంతో పాటు పెట్టుబడి కూడా. ఈ ఫోర్ట్కి ఇంత మంచి వ్యూ, ఇంత మంచి లైటింగ్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే దీంట్లో తప్పకుండా మనం కాటేజెస్ పెట్టుకోవాలి, వుడెన్ కాటేజెస్, టెంట్స్ పెట్టుకోవాలి క్యాంపింగ్ కోసం. దీంతో పాటు వెడ్డింగ్ డెస్టినేషన్గా ఇది చాలా మందికి పరిచయం చేసుకోవచ్చు. సో ఈరోజు రామిరెడ్డి గారు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈకో కాటేజెస్ కోసం పైన ఉండటానికి, రాత్రికి ఒక డే స్పెండ్ చేసుకోవడానికి కాటేజెస్ కావాలి కాబట్టి వుడెన్ దాంతో చేయడానికి ముందుగా వచ్చారు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎవరైనా దీనికి సిద్ధంగా ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి విల్లింగ్గా ఉన్నాము. వాళ్ళకి ఎంత ఫెసిలిటేట్ చేసుకోవడానికి పైన ఉండొచ్చు, కింద కూడా ఉండొచ్చు. మనకి జస్ట్ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గర కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ గెస్ట్ హౌస్ పెట్టుకోవడానికి, పైన మనకి మంచి వెడ్డింగ్స్ చేసుకోవడానికి ఈ స్థలంలోనే మంచి ఫోటోగ్రఫీ చేయడానికి, అన్నిటికీ డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. మీరందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, అందరూ మీ కుటుంబ సభ్యులతో వచ్చి, స్నేహితులు వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేయాలి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా ఇక్కడే ఉంది. ఇంత సక్సెస్ కారణం అధికారులు పనితీరు అని గర్వంగా నేను తెలియజేస్తున్నాను. దానికి తోడు మన ముఖ్య అతిథులు కూడా అందరూ రావడం గర్వకారణం. గట్టిగా చెప్పట్లు కూడా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి ఏర్పడాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులు సాంబశివరావు గారికి, ముఖ్య అతిథిగా ఈరోజు ఇచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామారెడ్డి గారికి, చిరుగూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారికి, నన్నపల్లి రాజకుమార్ గారికి, రిటికా శుక్లా గారికి, సంజనా సిన్హా గారికి, మంజులారెడ్డి గారికి, కోటేశ్వరరావు గారికి, కృష్ణపి గారికి, రామిరెడ్డి గారికి, బాలాజీ గారికి, సాయి గారికి, శివనాగిరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న అధికారులకు, నాయకులకు, అలాగే వేదిక ముందున్న పెద్దవారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మంచి కార్యక్రమం. మొన్ననే పుల్లారావు గారు ఎడ్ల పందాలు చేశారు, చాలా పెద్ద ఎత్తున చేశారు. ప్రతిరోజు 40-50 వేల మంది తక్కువ కాకుండా అక్కడ చూడటం జరిగింది. అది ఒక అక్కడ రైతుల్ని తీసుకురావడం జరిగితే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి విద్యార్థులను తీసుకుని వచ్చి చరిత్ర గురించి తెలియజేసే కార్యక్రమం ఈరోజు పుల్లారావు గారు చేస్తూ ఉన్నారు. భారతదేశం గురించి మాట్లాడితే పెద్దవారు చెప్పేది ఇది ఒక మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సివిలైజేషన్ అని భారతదేశం గురించి చెప్తారు. అంటే ఎన్నో సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కుడికితో ఇక్కడ జరుగుతున్నది. కానీ దేశం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో చూడాల్సిన అవసరం. మన జిల్లాకు వచ్చి చూస్తే కూడా కొన్ని 100 సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉన్నాం కొండవీటి గురించి. 700 నుంచి 800 సంవత్సరాల చరిత్ర ఇక్కడ, దానికి ఉన్న ఆనవాళ్ళు కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకొద్దిగా పక్కకి వెళ్ళి చూస్తే, అటు మాచర్లు వెళ్ళి చూస్తే మీ అందరూ కూడా పల్నాటి
యుద్ధం తాలూకా నమూనాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అది దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఇక్కడే మన జిల్లాలోనే ఉంది. ఇంకొద్దిగా పక్కకి వెళ్ళి చూస్తే నాగార్జున కొండ, ఇంకా దానికంటే ఎక్కువ 1700-1800 సంవత్సరాల క్రితం చరిత్ర మన జిల్లాలోనే ఉంది. పెద్ద దేశం మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలోనే దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర కూడా మన జిల్లాలోనే ఉంది. దాన్ని కేవలం పుస్తకాల్లో చదవటమే కాకుండా, పుస్తకాల్లో పెట్టిన చరిత్ర చదవటమే కాకుండా మనం జిల్లాలో ఉన్న వాటిని కూడా సందర్శించడానికి ఇక్కడ ఎవరైతే అధ్యాపకులు ఈరోజు స్టూడెంట్స్ తీసుకొచ్చారో వారిని కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా యంత్రాంగాన్ని, డిఓ గారిని అందరికీ కోరుతా ఉన్నాం. వీటిని కూడా సందర్శించేదానికి విద్యార్థులను తీసుకువెళ్ళాలి అని చెప్పి, వారికి కూడా తెలియచేయాలి అని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు వచ్చారు ఇక్కడ మీరందరూ విద్యార్థులు, మంచిగా ఇందాక చూసాం డ్యాన్స్ అంత అద్భుతంగా వేశారు, చరిత్ర చెప్తూ వేశారు. సరే మీరందరూ ఇన్వాల్వ్ చేశారు. మిగతా వారు ఎవరైతే వచ్చారో వారిని కూడా సరే ఇక్కడ ఉన్న ఆటలకు సంబంధించి కానీ, అలాగే బోట్ రైడింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ ఇవన్నీ చేయండి. వీటన్నిటిని చేస్తూనే ఇక్కడ ఉన్న నమూనాలు ఏదైతే ఉన్నాయో, అంటే అవశేషాలు ఏదైతే ఉన్నాయో అప్పటివి, ఏదైతే 800 సంవత్సరాల క్రితమే ఇప్పటికి కూడా భోజనశాల, మిగతా చెరువులు కానీ, చెరువుల గురించి ఇందాక చెప్తా ఉన్నారు. 3 చెరువులు ఉన్నాయి. 3 చెరువులకి కూడా విశిష్టత ఏంటంటే, ఒక చెరువులో నీళ్లు పోస్తే 3 చెరువులు కూడా నీళ్లు నిండుతాయి. కింద అండర్ గ్రౌండ్ లో కనెక్షన్ ఉందని చెప్పి ఇందాక చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం చేస్తానికే, ఈ రోజులో చేయడానికి ఒక చెరువులో నీళ్లు నిలుపడానికే కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నాం. వర్షాలు పడినప్పుడు నీళ్లు నిలిపిన దాన్ని ఉంచడానికి. కానీ ఆ రోజుల్లో 700-800 సంవత్సరాల క్రితం 3 చెరువుల్ని కూడా కలుపుతూ నీళ్లు నిలిపి ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పరచుకున్న సైన్యాన్ని ఇక్కడ పెట్టినప్పుడు కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడవాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అంతా ఇంజనీరింగ్ చేసి అక్కడ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా దయచేసి అధ్యాపకులు వచ్చారు, సరే తిప్పండి, కొద్దిగా మంచిదే, కానీ వాటిని కూడా చూపించేదానికి, వాటిని కూడా పరిచయం చేసేదానికి ప్రయత్నించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా సరే ఉత్సవాలు అంటే ఈ 3 రోజులు జరుగుతాయి బాగానే. ఈ 3 రోజులతో సరిపెట్టకుండా మీరు కార్తీక వనభోజనాలను పెడతారు. నేనైతే కొద్దిగా దూరంగా ఉంటాను, ఎందుకంటే అది కూడా కులాలకు విడిపోయి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా నేను రానని చెప్తాను. అయితే మిమ్మల్ని కోరేది కార్తీక వనం భోజనాలు ఏదో ఎక్కడో బయట ఎక్కడో పెట్టుకోవటం కాకుండా, ఇక్కడ దయచేసి ఈ మంచి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పరచుకోవడానికి ఆ నెల రోజులు కూడా ఇక్కడ కొద్దిగా సదుపాయాలు కేటాయించడానికి ప్రభుత్వం వైపు నుంచి మేము కూడా ముందుకు వస్తాం. మీరు కూడా దయచేసి ఇక్కడ జరుపుకునే దానికి ప్రయత్నించండి. వచ్చినప్పుడు చూడొచ్చు, ఇదంతా కూడా మీరు పెద్దవారు కూడా చూడొచ్చు. మంచి రోడ్డు వేశారు. అంతా ఏదైతే ఘాట్ రోడ్డు ఉందో నాకు తెలిసి ఈ 7-8 సంవత్సరాల రాష్ట్రంలో ఎక్కడ వేసి ఉంటాం. వేశారు ఎక్కడైనా? ఎక్కడే లే కదా, ఇక్కడ ఒక్కచోట వేశారు. అది అయ్యింది అంటే ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు కానీ, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది చెయ్యాలి, పర్యాటకంగా రూపుదిద్దాలి అని. పర్యాటకంగా రూపుదిద్దడం అంటే ఒక 2-3 రోజుల్లో ఉత్సవాలు జరిపితే సరే జరపాలి, అవసరం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీంతో పాటుగా సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా దీన్ని యాక్టివ్ గా ఉంచాలని ప్రయత్నించేదానికి మీ వైపు నుంచి కూడా సలహాలు ఇవ్వండి. నా వైపు నుంచి ఇస్తున్న సలహా ఏమిటంటే, ఏదైతే కార్తీక మాసంలో ఉన్నాయో ఆ సమయంలో మీకు ఏమైనా సదుపాయాలు కావాలంటే తప్పకుండా ఏర్పాటు చేయడానికి ముందు వస్తాం. ఆ నెల రోజులు కూడా మనము తీసుకొచ్చేదానికి చూద్దాం. దాంతో పాటుగా రెండోది ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నది ఏమిటి అంటే, మేము అనుకున్నది ఏమిటి అంటే, ఇక్కడ ఇంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి దీంట్లో మనం ఒక జూ ప్రతిపాదన పెడదాము కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అని ఒక ఆలోచనతో ఉన్నాము. అది తీసుకొని వస్తే ఇక్కడ కూడా ఒక జూ ఒక ఏర్పరచుకుంటే దాని గురించి కూడా వస్తారు, ఇలా పిల్లలు కానీ అందరూ కూడా వస్తారనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఇప్పటికే చెప్పారు కూడా, ఇది ఏదైతే ఇక్కడ ఎకో టూరిజం డెవలప్ చేయడం అనేది ఈ రోజు నుంచి కాదు, 6-7 సంవత్సరాల నుంచి కూడా మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ దానికి కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు ముందుకు రావాలి, వారి వైపు నుంచి కూడా కొద్దిగా వాళ్ళని తీసుకొని రావాలి. దానికి సంబంధించి ఏదైతే ప్రాంతంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి విచ్చేసినటువంటి అనేక మంది దైవ భక్తులకు, పర్యాటకులకు ఈ ప్రాంత విశేషాలని రేపటి తరానికి చెప్పాలి, చూపించాలి అని చెప్పి వచ్చినటువంటి అనేక మందికి
ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి రెండు విషయాలు మాత్రం చెప్తాను. పెద్దలు అందరూ చాలా విషయాలు చెప్పారు. ఈరోజు కొండవీటు ఉత్సవాలకి రావాలి అని చెప్పి పుల్లారావు గారు పిలిచారు. అయితే పుల్లారావు గారు చిన్న కుట్ర చేశాడు నా మీద. అందరినీ సాయంత్రం చల్లగాలికి రమ్మన్నాడు. నన్ను పెమ్మసాని గారిని కృష్ణదేవరాయల్ని మాత్రం ఇక్కడ ఎండలో జరగడానికి ఇప్పుడు రమ్మన్నాడు. ఏమన్నా కొంచెం చిన్న వయసు వాళ్ళం అయితే ఎండలో బాగా తిరగలం. ఇప్పుడు సాయంత్రం ఆహ్లాదమైన వాతావరణాన్ని వదిలిపెట్టి ఎండలో రమ్మన్నాడని, కానీ ఆయన పిలిస్తే రాకుండా ఉండే ప్రసక్తి లేదు. అది ఎంతటి ఇబ్బంది అయినా, శ్రమ అయినా, కష్టమైనా. మహాశివరాత్రి ఉత్సవాలకి శ్రీ కాళహస్తీశ్వరి స్వామి యొక్క కార్యక్రమాలని సమీక్షించడానికి నిన్న పొద్దున వెళ్ళి అటు నుంచి అటు నెల్లూరు పోవాల్సిన వాడిని మళ్ళీ రాత్రి విజయవాడకు వచ్చి పొద్దున్నే ఇక్కడికి రావడం జరిగింది. దీనికి కారణం పుల్లారావు గారు. కాబట్టి ఆయన పిలుపు అంత మాధుర్యంగా ఉంటుంది. ఆ మాధుర్యంలో ఈ ఎండ కనబడదు, వేడి కనబడదు, చల్లదనమే కనబడదు. అందుకనే పుల్లారావు గారికి ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. ఒకటి కొన్ని విషయాలు ఏంటంటే, నేను కూడా టూరిజం మినిస్టర్గా కూడా పనిచేశాను, ఆర్కియలాజికల్ మినిస్టర్గా కూడా పనిచేశాను గతంలో. ఇన్ని చేసినప్పుడు అనేక ప్రాంతాలని, అనేక విశేషాలని, అనేక పర్యాటక ప్రాంతాలని చూడడం జరిగింది. హార్సిలీ హిల్స్ అని ఉంది చిత్తూరు జిల్లాలో, అక్కడికి వెళ్ళి చూసాం. కొండలపైకి వెళ్ళి చూసాం. అక్కడ అప్పుడు గవర్నర్ గారి విడిది ఉండేది అక్కడ. ఇప్పుడు కూడా ఉంది ఆ విడిది. గవర్నర్ గారి గెస్ట్ హౌస్, గవర్నర్స్ బంగ్లా అంటారు దాన్ని. అది ఎవరికి గవర్నర్ గారు పోతేనే ఇస్తారు, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రులు పోతే ఇస్తారు. అటువంటి కొండల్లో, పెద్ద పెద్ద ప్రాంతాల్లో అనేక విశేషాలు దాగున్నాయి. ఈరోజు మనం చెప్పాల్సి వస్తే, విడిపోయామనేటువంటి ఒక బాధ మనలో ఉన్న, విడిపోయి అదృష్టవంతమయ్యేటువంటి సందర్భం మనకు వచ్చింది అని చెప్పి చెప్పక తప్పదు. అక్కడ ఉండేది ఒక గోల్కొండ మాత్రమే. మనం హైదరాబాద్లో దిగితే చార్మినార్, గోల్కొండ తప్ప మనకి ఇంకేం కనబడదు. మా గోల్కొండ రామన్న ఉన్నాడు ఇక్కడ. నేను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడే గోల్కొండ రామన్న పెద్ద రిసార్ట్ కట్టాడు అక్కడ, గోల్కొండ రిసార్ట్స్ అని. మేమందరం కూడా ఎప్పుడు ఆయనతోటి కలిసి వెళ్ళేవాళ్ళం. ఆయనకి దగ్గరి బంధువు సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వ అడ్వైజర్. ఆయన ఒకప్పుడు మాతోటి ఇరిగేషన్ మంత్రి. వీళ్ళందరం కలిసి రామన్న గారి దగ్గరికి వెళ్ళి అక్కడ రిసార్ట్ ఎలా కట్టారు ఏంటి అని, గండిపేట రిజర్వాయర్, గండిపేట రిజర్వాయర్కి ఈ పక్క రామిరెడ్డి గారి రిసార్ట్ ఉంటే, ఆ పక్క అన్న ఎన్టీఆర్ గారి ఆశ్రమం. ఆనాడు 83లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకులు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ విజయానికి మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి నాయకుడు డాక్టర్ ఎన్టీ రామారావు. ఆయన ఈ గండిపేట రిజర్వాయర్కి అటుపక్క ఆయన ఉంటే, ఇటుపక్క రామిరెడ్డి ఉండేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చారిత్రక ప్రసిద్ధ ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే, అతి ఎక్కువగా ఉన్నటువంటిది ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోనే. రాయలసీమ ఏ జిల్లాకి వెళ్ళినా లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి ఉంటుంది, శైవ క్షేత్రం ఒకటి ఉంటుంది. కాబట్టి ఉత్తర కోస్తాకి వెళితే సూర్య దేవాలయం మొదలు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వరకు అనేక ప్రసిద్ధ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వరాలి. అందులో ఇవాళ ఈ కొండవీడు కోట, కొండవీడు కోట అని నేను చాలాసార్లు విన్నాను.
ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి దగ్గర బంధువు మా గాదే వెంకటరెడ్డి గారు చెప్పేవారు, కొండవీడు చూడాలి మీరని. అంటే ఆయన మాకందరికి సీనియర్ నాయకుడు. అప్పట్లో మాకన్నా ముందు ఎమ్మెల్యే అయ్యాడు, మాకన్నా ముందు మంత్రి అయ్యాడు. పెద్ద ఆయన గాదే వెంకటరెడ్డి గారు, వీరికి దగ్గర ఆయన. ఆయన అనేవాడు, కొండవీడు చూడాలరా మీరు అందరూ అని. అంటే ఈ కొండవీడులో ఏముంది ఎలా ఉంది అనేది ఇది వచ్చేపోయే దారి కాదు. ఇప్పుడైతే దారులన్నీ వేసాడు పుల్లారావు వచ్చాక. అప్పుడు నేరుగా గుంటూరుకి వెళ్ళేవాళ్ళం, లేకుంటే నరసరావుపేట మీద నాగార్జున సాగర్ మీద నేరుగా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. ఇటు మధ్యలోకి వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు ఎట్లయినా సరే ఈ కొండవీడు చూడాలి, ఈ ఉత్సవాలను చూడాలి. చూసి అందరి ఆనందంలో నేను భాగస్వామిని కావాలనే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కొండవీడు విషయాలకు వచ్చినప్పుడు 2 భాగాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒకవైపు పర్యాటక ప్రాంతం అయితే మరోవైపు ఆధ్యాత్మిక ప్రాంతం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శైవ క్షేత్రం 2 కలిసి ఉన్నటువంటి కొండవీడు ఇది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతనమైంది. ఇవాటిది కాదు, మనం కట్టింది కాదు. మన పూర్వీకులు ఎవరో 100ల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఆలయం. ఆ ఆలయం మధ్యలో కొంత పునర్నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా శివాలయం మిగిలి, శివాలయం కూడా నిధులు అవసరం ఇవ్వాలి అని అంటే, కానీ ఎందుకనో మధ్యలో ఆగిపోయింది. పుల్లారావు గారు ఇక్కడికి రాగానే చెప్పారు ఈ ఆలయం గురించి. మా దేవాదాయ శాఖ అధికారులను అడిగాను, నాగిరెడ్డి గారు కూడా దీని యొక్క చరిత్ర చెప్పారు. ఈ శైవ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ పునర్నిర్మాణానికి అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయడం జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇంత పెద్ద ఎత్తున మంచి వాతావరణం ఉన్నప్పుడు దైవము ఉండాలి, పర్యాటక రంగము ఉండాలి. అలాగే పర్యాటకంతో పాటు విజ్ఞానము వినోదము అన్నీ కలగాలి. విజ్ఞానము వినోదంతో ఇవాళ ఆధ్యాత్మికతను కూడా చోటించేటువంటి ఇంత పెద్ద క్షేత్రం మన పక్కనే ఉంటే దీన్ని అనేక సందర్భాల్లో గుర్తించకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కొండవీడు ఉత్సవాలని ప్రతి సంవత్సరం చేస్తున్నామనంటే, సంవత్సరానికి ఒకసారి చేస్తే ఇది ప్రాశస్త్యంలోకి రాదు. కొంత ఖర్చు అయినా కొంత శ్రమ అయినా, ఇవాళ మనం శ్రమ పడితే కొంత ఖర్చు పెట్టగలిగితే ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగంలో కానీ పర్యాటక రంగంలో కానీ భవిష్యత్తులో ఖర్చు ఉండదు. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారే చేస్తాం, పెట్టుబడి ఒకసారి. దానిలో అనేక పర్యాటక నిపుణులు పర్యాటకులు వచ్చి వీక్షించడం అనేది దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అందుకని ఎప్పుడైనా ఒక పని చేయాలన్నప్పుడు డబ్బు కోసం చూస్తాం. డబ్బుతో ముడిపెడితే ఏ పని కాదు. గడిచిన 5 సంవత్సరాల కాలం ఏమి డబ్బు లేదు ఈ రాష్ట్రానికి. ఎందుకని కొండవీడు ఉత్సవాలను ఆపేశారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు. నేను చెప్తున్నా ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు, కానీ ఆ వర్గమే పరిపాలించింది. ఎందుకు నిర్లక్ష్యం చేసింది కొండవీడుని అంటే ఇవాళ సమాధానం లేదు. అంటే వాళ్ళకి ఆసక్తి లేదు, పర్యాటకుల మీద ఆసక్తి లేదు, ఈ పైన ఉన్నటువంటి ఆలయాల మీద ఆసక్తి లేదు. దీన్ని ప్రపంచానికి సమాజానికి అందించాలనేటువంటి స్పృహ లేనటువంటి గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో దీన్ని నిర్లక్ష్యం చేయబడ్డది. కాబట్టే ఇవాళ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీ పుల్లారావు గారి సహచర్యంతో, పార్లమెంట్ సభ్యుల యొక్క సహచర్యంతో, ఇలాంటి మిత్రులందరూ కలిసి గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి అనుభవంతో ఇవాళ మీ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, అనేక మంది అధికారులు, ఆర్డీఓ గారు, ఇలాంటి అనేక మంది వాళ్ళ అనుభవాలని రంగరించి కొండవీటి ఉత్సవాలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. చేయాలి, ఇంకా చేయాలి. నేను ఇక్కడికి వచ్చే ముందు
పుల్లన్న పిలిచాడు కాబట్టి వచ్చి ఏదో ఒక గంట ఉండి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ వచ్చేటప్పుడే అనుకున్నా ఇది వెంటనే పోయే పరిస్థితి లేదు ఇక్కడ, ఇది చాలా సమయం పట్టేటుంది ఇక్కడ. కానీ వచ్చిన తర్వాత ప్రాంతాన్ని చూసిన, ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని చూస్తూ వస్తూ ఉన్నా, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం యొక్క పంటల్ని, వాళ్ళ పాడి పంటల్ని చూస్తూ వచ్చిన, ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క బాలబాలికల యొక్క భవిష్యత్ తరాలను ఆలోచించిన, ఎన్ని రోజులున్న కొండవీడులో తక్కువే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకని ఇక్కడ ఉండాలి అని అంటే ఉండే సౌకర్యం కావాలి. పెద్ద పెద్ద బంగళాలు, ఆనాటి రాజు కోటలు అక్కర్లేదు, కానీ ఉండేదానికి చిన్న వసారా ఉండి అక్కడైనా పడుకోవడానికి ఒక మంచం ఉంటే చాలు, నలక మంచం. ఏం పెద్ద తప్పు లేదు. మనమేమి ఎల్లకాలం పుట్టినప్పటి నుంచి మనమేం రాజభోగాల్లో పెరిగి లేదు. ఇవాళ అదృష్టం పొంది సమాజంలో ప్రజలు మెచ్చి మంత్రి పదవులు అప్పచెప్పారు, కానీ మనం కూడా పేద మధ్య తరగతి కుటుంబాల మధ్యనే పెరిగి రైతుల మధ్య, వ్యవసాయ కూలీల మధ్య తిరిగి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి కొంత అభివృద్ధి జరగాలి అని అంటే అన్ని శాఖల యొక్క ప్రమేయం కావాలి. ఇప్పుడే పెమ్మసాని గారు మాట్లాడారు, మన కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు, అలాగే రామిరెడ్డి గారితో వాళ్ళు కారులో మాట్లాడారు. రామిరెడ్డి గారికి ఇక్కడ ఈ ఉత్సవాలను చూడాలనే వచ్చారు పాపం ఆయన. ఈ ఉత్సవాల్లో నేను మా ప్రాంతంలో జరుగుతుంది, 5 ఏళ్ళు ముంచేశారు, మళ్ళీ చూద్దామని వచ్చాడు. వచ్చిన ఆయనతో మాట్లాడితే ఈ ప్రాంతంలో అభివృద్ధికి నా వంతు నేను సహకరిస్తాను, మా ఊరి పక్కనే నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని ముందుకు వచ్చాను. నేను ఆయన ఊరికి కూడా వెళ్ళాను. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఊరికి నేను, ఆనాడు జైపాల్ రెడ్డి గారు కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, కుందూరు జానారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారితో మంత్రిగా 7 శాఖల మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మేమందరం రామిరెడ్డి గారు పిలిస్తే వాళ్ళ ఊరికి వెళ్ళాం, ఆసుపత్రులను ప్రారంభించాం, హై స్కూల్ భవనాలను ప్రారంభించాం. ఆయన కొన్న ఇంటిలో మాకు భోజనం పెడితే భోంచేసి వచ్చాం. నాకు అన్ని గుర్తున్నాయి, రామిరెడ్డి గారిని చూస్తే అన్ని గుర్తొస్తాయి. అలాగే ఆయన చేసినటువంటి పర్యాటక పారిశ్రామిక అభివృద్ధి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో ఎంత చేశాడో నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆయన రిసార్ట్లకు వెళ్ళేవాడు, వెళ్ళి చూసి ఎలా చేస్తున్నారు, మన పర్యాటక రంగం మన శాఖ ద్వారా ఇంకా ఎంత సహాయం చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళని. అంత గొప్ప మనిషి ఇవాళ మన దగ్గర ఉన్నాడు. మనం ఎక్కడన్నా ఆలోచించబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, రామన్న ఉన్నాడు, మేమందరం ఉన్నాం. తప్పనిసరిగా ఈ కొండవీడి ప్రాంతాన్ని రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకొచ్చి పర్యాటకంగా మరి ఆధ్యాత్మికంగా దీన్ని అభివృద్ధి చేయడంలో అందరం కలిసి పనిచేస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ముందే చెప్పాడు. టీపీఆర్లు తయారు చేయాలి, కన్సల్టెంట్ కావాలి, మంచి కన్సల్టెంట్లను తీసుకొచ్చి అన్నీ చూపిస్తాం, చూపించి అప్పుడు దీని అభివృద్ధికి ఎవరు ఏం చేయాలని మీరు చెప్తే మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పి రామిరెడ్డి గారు కేంద్ర మంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు, అభివృద్ధి కావాలి అని కోరుకునేటువంటి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తులు, మనము మన ప్రాంతం అనేటువంటి ఆపేక్ష అనురాగం ఉన్నటువంటి వ్యక్తులు మన మధ్య చాలా మంది ఉన్నారు. వారందరికి కూడా ఆహ్వానం పలుకుతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరితోటి కలిసి దేవాదాయ శాఖే కాదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రాంత అభివృద్ధిలో మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి పుల్లారావు గారికి తోడుగా మేమందరం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఒక్క మాట, ఇవాళ రాష్ట్రంలో అనేక జల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలవరం జరుగుతుంది, అలాగే ఇవాళ హంద్రి నీవా పూర్తయింది, గాలేరు నగరికి మొదలు పెట్టబోతున్నారు. అలాగే మనకున్నటువంటి ప్రకాశం జిల్లాకి పనికొచ్చేటువంటి
వెలుగొండ ప్రాజెక్టును రాబోతున్నారు. అవన్నీ ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులు. కానీ ఇది ఎవరు నిర్మాణం చేశారు, ఎప్పుడు నిర్మాణం చేశారు? 3 చెరువులు ఈ కొండల మీద కట్టి ఎప్పుడు ఎంత వేసవిలో కూడా చెరువులు ఎండిపోయే పరిస్థితి లేకుండా, కొండల్లో నీళ్లు ఉంటే వేసవికాలం వచ్చేటప్పటికి అవి ఆరిపోవడమో ఎక్కువైతే జారిపోవడమో ఉండేటువంటి పరిస్థితులు ఉన్న కొండల్లో ఇవాళ జల కళ 364 రోజులు ఇక్కడ కలిసేటట్టు, ఒక చెరువు తర్వాత ఒక చెరువు నిండేటట్లు ఎవరిచ్చిన టెక్నాలజీ ఇది? ఉందా? శాస్త్రవేత్తలు ఉన్నారా ఆనాడు? లేదా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా? లేకుంటే సర్ ఆర్థర్ కాటన్ లాంటి మహానుభావులు, మన గోదావరి బ్యారేజ్ నిర్మాణ సృష్టికర్తలు అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు. ఆనాడు వందల వేల సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ ముందు చూపు కనబడేటువంటి వాళ్ళు, ముందు దృష్టి చూసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క భగవంతుని యొక్క ఆలోచన స్ఫూర్తితో నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క జలపాతాలని కానీ జలాశయాలని కానీ మరింత ఎక్కువగా దీన్ని ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు లేకుంటే రిపేర్లో ఉంటే తయారు చేసి భవిష్యత్ తరాలకి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఈ యొక్క చారిత్రక ప్రసిద్ధిని ముందు తరాలకు అందించడానికి ఇవాళ అందరం కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, చివరిగా మీ అందరికీ కొండవీటు ఉత్సవాల సందర్భంలో పుల్లారావు గారికి, పార్లమెంటు సభ్యులకి, అలాగే కలెక్టర్ గారికి, వారితో పనిచేసేటువంటి అనేక జిల్లా స్థాయి అధికారులకు, వాలంటరీ ఆర్గనైజేషన్లకు, ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి వారికి ముందుగా ఇక ఈ ప్రాంతాన్ని చూడాలి, మా చరిత్ర ఏంటి, భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోవాలని వచ్చినటువంటి ఈ యొక్క చిన్నారులకి అందరికి కూడా పూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా అన్ని వివరాలను తెలుసుకొని దీని అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బుద్ధేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది అని మిత్రులు చెప్పడం జరిగింది. ఆ ఆలయం కూడా దేవాదాయ శాఖలోని పరిధిలోనే ఉంది. మా అధికారులు ఇక్కడే ఉన్నారు, మా డీసీలు ఏసీలు అందరూ. వాళ్ళని ఈ 1-2 రోజుల్లో మళ్ళీ చూసి అవసరమైనటువంటి ప్రణాళికలను రచించి రేపు శాసనసభ సమావేశాల సమయంలో మా దగ్గరికి తీసుకురమ్మని అధికారులకి చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా ఇదే చెప్పినటువంటి మాటగా తీసుకొని శివాలయానికి అవసరమైనటువంటి ప్రణాళిక, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కావలసిన ప్రణాళికలు, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి అన్నీ విడివిడిగా 3 ఆలయాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకొని మా డీసీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ జోన్ ఇంజనీర్ని నేను రేపు అమరావతికి రమ్మని చెప్తున్నాను. అసెంబ్లీ సమయంలో వాళ్ళని దగ్గర పెట్టుకొని దానికి ఏం చేయాలనేది ఒకసారి మాట్లాడి, మీ ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎంపీ గారు ఉంటారు, మేము అందరం కలిసి దీని అభివృద్ధికి అవసరమైన నిధులు వాటిని ముఖ్యమంత్రి గారి పరిమితిలో వారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని మంజూరు చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మంత్రి పుల్లారావు గారి ఆశయం, ఆలోచన ఏమిటి అంటే కొండవీడును జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటింపజేయటం, తద్వారా కొండవీడుకు ఒక జాతీయ గుర్తింపును తీసుకొని వచ్చి ఈ ప్రాంత వైభవాన్ని చిరస్థాయిగా ఉండేటువంటి విధంగా చేయడం. ఆ ప్రయత్నంలో, ఆ కృషిలో భాగంగా పుల్లారావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు జోడబుర్రాల స్వామిలాగా పరుగులు తీసి ఈ ప్రాజెక్టుని వచ్చే సంవత్సరం కొండవీటి ఉత్సవాలలోగా అనుమతిని తీసుకొని వస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు మాట్లాడతారు. శాసనసభ జరగబోతూ ఉంది. దాదాపు 175 మంది శాసనసభ్యులు
55 మంది శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దలు రాష్ట్రంలో ఒక్క దగ్గర చేరబోతున్నారు అమరావతిలో. నేను ముందే అన్నాను, ఈ 7-8 పెట్టే ప్రోగ్రాం 17-18 పెట్టుంటే అందరు ఎమ్మెల్యేలు వచ్చి చూసేవాళ్ళు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం తెలిసేది కదా అని అన్నాను నేను. కానీ సాటర్డే సండే అయితే స్కూల్ పిల్లలకి బాగుంటుంది, వాళ్ళు రావడానికి టైం ఉంటుంది అని అన్నారు. దాని సంతోషం. కానీ ఎక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకైనా మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పిల్లన్నా నువ్వు అసెంబ్లీ అయ్యేలాగా పెట్టాలి, అసెంబ్లీ అయ్యేలాగా పెట్టు. మన పార్లమెంట్ సభ్యులకి సెలవు ఉన్న రోజు పెట్టు. ఎంపీ గారు ఓకేనా? బాగున్నారు పిల్లలు? బాగుందా? గట్టిగా మీ సౌండ్ వినిపించండి. కంటిన్యూ చేద్దామా ఉత్సవాలు? ఓకే. చంద్రబాబు గారికి అత్యంత ఇష్టమైన కొండవీడు కోట ఇది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినప్పుడు రెడ్డిరాజు గారు, కాకతీయులు గాని, మహామదేవులు గాని, శ్రీకృష్ణదేవరాయలు గాని అందరికీ సంబంధించినటువంటి కొండ ఈ కొండవీటి కోట. అందుకనే దీన్ని అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేయాలి. 40 కోట్లతో ఘాట్ రోడ్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎలక్ట్రిసిటీ కలర్ లైటింగ్ 4,75,00,000 ఇచ్చారు. కొండవీటి డెవలప్మెంట్ కి 20 కోట్లు ఇచ్చారు. తర్వాత ఖాతా పనులు ఆగిపోయినాయి. అంతలో గవర్నమెంట్ మారిపోయింది. తిరిగి మరలా ఇప్పుడు నేను మా ఎంపీ గారు భుజస్కంధాల మీద వేసుకొని దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మా ఆనవ లాంటి మా అన్నగారు, నాకు అత్యంత ఇష్టమైన అన్నగారు అంటే కేబినెట్ లో మా ఆనం రామనారాయణ రెడ్డి గారిని గర్వంగా నేను తెలియజేస్తాను. మనసున్న మనిషి, ముఖ్యమంత్రి తర్వాత పోస్టు చేశారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు గతంలో. అది మనిషి, మనసున్న మనిషికి మారు పేరు మా అన్నగారు రామనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా మా రామరెడ్డి గారు 7 కిలోమీటర్ల చిరుమాల దూరం 100 కోట్లు ఈ నిమిషంలోనే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తా, కాదు నాకు వయసు పెరిగింది మీరు సపోర్ట్ చేయమన్నాడు రామరెడ్డి గారు. ఈ రోజే 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. అటువంటి మహనీయుడు మనకు రామరెడ్డి గారు ఇక్కడ ఉండటం, అన్నగారు తప్పకుండా దీని మీద దృష్టి పెడతానని మాట ఇచ్చారు. మా ఆనం గారి ఒత్తిడి మేరకు మా ఎంపీ గారు, మా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు అడగగానే వెంటనే ఈ రోజు 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. అది మన రామిరెడ్డి అన్న యొక్క గొప్పతనం అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని డెవలప్ చేద్దాం. నరసింహస్వామి దేవాలయం డెవలప్ చేశాం, ఇంకా కొరవ కూడా ఉంటే ఇప్పుడు చేస్తామన్నారు. శివాలయం చేస్తాము, మసీదు దర్గా కూడా చేస్తాము. అదే విధంగా పంచాయతీరాజ్ డెవలప్మెంట్ రేపు కృష్ణదేజ గారిని కూడా రమ్మన్నాము. అదే విధంగా ఈ కొండ మీద మిగిలిపోయినటువంటి పూర్వం వైభవం, కొండవీడి మీద ఏదైతే ఆనవాళ్లు ఉన్నాయో విగ్రహాలు, శాసనాలు అన్నిటినీ కూడా తిరిగి గత చరిత్రను నెమరు వేసుకునేటువంటి విధంగా అన్ని చేయటం జరుగుతుంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి 19 ఫిబ్రవరిలో వచ్చారు. 5 కిలోమీటర్లు నేషనల్ హైవేకి కనెక్షన్ ఇస్తే ఇది అమరావతి రాజధానిలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ అవుతుంది అని కూడా చెప్పారు. టెంపుల్ టూరిజం ఉంటుంది, టూరిజం ప్లేస్ గా ఉంటుంది. గత చరిత్ర హిస్టరీ, రెడ్డిరాజుల యొక్క పాలనని, కృష్ణదేవరాయలు గారి యొక్క పాలనని భవిష్యత్ తరాలకు గుర్తు చేసేటువంటి దానికి కూడా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈనాడు ఈ కొండవీడి కోటని మరి ఒక జాతీయ స్థాయిలో తీసుకువెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారు ఒప్పిస్తే నేను మా ఎంపీ గారు కలిసి అసెంబ్లీ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసన మండలి సభ్యులందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క చరిత్రను కూడా ఇంకా బాగా ఎలివేషన్ చేసేటువంటి దానికి కృషి చేయడం కూడా జరుగుతుంది. ఈ చరిత్ర ఇంకా రేపు మాట్లాడతాం, ఎందుకంటే ఇప్పటికే ఆకలి అవుతా ఉంది. మేము వేదిక మీద ఉన్న మా రాజ్యం అయితే తట్టుకోలేదు అసలు. ఇప్పటికే రాజ్యం అయితే నా కళ్ళి చూస్తా ఉంది. పాప వారి కుటుంబం మళ్ళా కింద కూడా ఉన్నారు మా ముకుందరావు గారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా కలెక్టర్ గారు ఇంత గొప్పగా చేస్తారు నేను కూడా ఊహించలేదు.
కృతికా శుక్లా గారికి ఎంత చెప్పినా తక్కువే. మా డిఎఫ్ఓ గారు కూడా పాపం రాత్రింబవేళ ఇక్కడే ఉన్నారు. కృష్ణప్రియ గారు, నేను అధికారులు అయితే ఎంత ఎంత చెప్పినా కూడా తక్కువేనా. నేను కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని నేను కూడా ఊహించలేదు. అందరూ లేడీసే. మా కృతికా గారు, డిఎఫ్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు మీ పవర్ ఏంటో చూపించారని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా అధికారులు ఈ రోజు ఈ కొండవీటి ఉత్సవాలు విజయవంతమైనవి అంటే అధికారుల యొక్క కృషి అని నేను గర్వంగా తెలియజేస్తూ మరొకసారి అందరూ గట్టిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వినపడేటువంటి విధంగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. నమస్కారం అందరికీ. కలెక్టర్ గారు తదుపరి లేదులే సార్ ఒక్కసారి చూడమను మంచు. ముందుగా రామనారాయణ రెడ్డి గారికి జ్ఞాపక బాగున్నా కలెక్టర్ గారు జ్ఞాపకం బాగుస్తారు. తదుపరి పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి జ్ఞాపక బహుకరణ. ఆ తదుపరి మన ప్రీతమ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి జ్ఞాపక బహుకరణ. ఎంపీ గారికి తదుపరి శాసనసభ్యులు పుల్లారావు గారికి. ఆ తదుపరి గోల్కొండ రామిరెడ్డి గారికి. శివరామరెడ్డి గారికి, నల్లపనేని రాజకుమార్ గారికి. ఏమనుకుంటారు మనుషులంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి, కేంద్ర మంత్రివర్యులు ధర్మసాని గారికి, పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, శాసనసభ్యులు పుల్లారావు గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఓరగొట్ల కోటేశ్వరరావు గారికి, రాష్ట్ర శిల్పారామం చైర్మన్ మంజులారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికార అనధికార వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇందాకనే పుస్తకావిష్కరణ చేసిన శివనాగర్ రెడ్డి గారు కూడా జ్ఞాపక బహుకరణ. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధానంగా సహకరించిన విద్యాశాఖ వారికి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చరిత్ర చూడాలి అని చెప్పి దానికి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈరోజు అధ్యాపకులు తీసుకున్నారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. సరే గడిచిన 2019-2024 దాకా జరగలేదు ఉత్సవాలు, దాని ముందు జరిగినాయి, ఈ సంవత్సరాలు జరిగాయి. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరంలో చేయాలనుకున్నాం. అలాగే ఈ ప్రాంతంలో కొండవీటిని అభివృద్ధి చేయడానికి, పర్యాటకం తీసుకోవడం మరింతగా ముందు తీసుకోవడానికి ఇక్కడ రిసార్ట్ అయితే కానీ, అలాగే జూ అయితే కానీ ఇటువంటి 2-3 ప్రతిపాదనలు మేము చేయబోతా ఉన్నాం. వాటి తొందరలోనే సాధించుకుని ఇక్కడ కేవలం ఈ 2-3 రోజులే కాకుండా సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ ఏదో విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
అరే రే 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 సిద్ధి కొంచెం డౌన్ చేయి. ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతంగా ఎకో టూరిజం తోటి డౌన్ చేయండి అన్న. టూరిజం అని కలిపే విధంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగే విధంగా ఈ యొక్క కొండవీడు ఉత్సవాలు ఇవాళ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణలో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు జిల్లా అధికారులంతా సమన్వయంతో దీన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వారందరికి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి నా తరఫున కూడా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మరింత ఎక్కువగా జరగాలి అన్నటువంటి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. దీన్ని కేంద్ర పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తించాలని చెప్పి పుల్లారావు గారు ఈ ఉత్సవాలను తీసుకురావాలి పర్యాటక రంగంలోకి అని చెప్పి కోరారు. తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి దీనిలో ప్రధానంగా అటవీ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, టూరిజంకి సంబంధించి దుర్గేష్ గారు ఉన్నారు, ఎండోమెంట్కి సంబంధించి నేనున్నాను. మేమందరం కలిసి మిగిలినటువంటి అందరం మంత్రులతో సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఇంకా పెద్ద బ్రహ్మాండమైనటువంటి చారిత్రక ఉత్సవాలుగా దీన్ని దేశవ్యాప్తం చేయడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.